హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి వ్లాగ్ చూపించబోతున్నాను. మా ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత అమ్మని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఊర్లో తిరణాలు కూడా జరగబోతుందండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి తిరణాలు కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ప్రభలు కట్టేశారు. ఫుల్ లైటింగ్స్ పెట్టి చాలా అంటే చాలా బాగుందండి. తిరణాల మీరు కూడా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చూడండి. చాలా బాగా చేస్తారు మా ఊర్లో. అండ్ నెక్స్ట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. నేను మా హస్బెండ్ వెళ్తున్నాం. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము విజయవాడకి బయలుదేరాం. విజయవాడ ఎందుకు అనుకుంటున్నారా? నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి, బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్తో. అవి కొనడానికే విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను. సో నా ఈ చిన్ని బిజినెస్ని మీరు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరి మీరు నా చిన్ని బిజినెస్ని సపోర్ట్ చేస్తారు కదా. తరువాత మా మమ్మీ మరియు మా అమ్మమ్మతో కలిసి విజయవాడకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే మన బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీ బిజినెస్ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి. విజయవాడలో చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయని విన్నాను. అందుకే మా మమ్మీ, నేను, మా అమ్మమ్మ కలిసి విజయవాడ వెళ్ళాం. విజయవాడ మార్కెట్లో చాలా అందమైన బ్యాంగిల్స్, చైన్స్, ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్ అండ్ షార్ట్ లాంగ్ బ్యాక్ బీడ్స్ చూసాము. కొన్ని బెస్ట్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రైజెస్ కంపేర్ చేసి మంచి క్వాలిటీ ఐటమ్స్ కొన్నాం. ఫైనల్లీ బస్ స్టాండ్కి రీచ్ అయిపోయి బస్ ఎక్కేసాం. బస్ ఎక్కి కాసేపు కూర్చున్నాక బస్సు ఇంకా బయలుదేరింది. జర్నీ అంటే తలనొప్పే కదండి కొంచెం. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? ట్రాఫిక్ చాలా ఉందండి గుంటూరులో. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అది రైటో రాంగో కామెంట్స్లో చెప్పండి. బస్సులో వెళ్ళాలంటే చాలా తలనొప్పండి. ఎందుకు అనుకుంటున్నారా? బస్ జర్నీ నాకు అస్సలు పడదు. ఎప్పుడు నేను బస్సు ఎక్కలేదు. ఎప్పుడు బస్సు ఎక్కినా కానీ నాకు వామిటింగ్స్, హెడేక్ అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఆ రోజు మొత్తం టైర్డ్ అయిపోయి నీరసంగా ఉంటానండి. సో అందుకని చాలా వరకు బస్ జర్నీ అవాయిడ్ చేస్తాను. అండ్ మనం ఫైనల్లీ విజయవాడ రీచ్ అయిపోయాం. కృష్ణా బ్యారేజ్ మీదకి వచ్చేసాం. వాటర్ చాలా తక్కువ ఉన్నాయండి. శాండే కనిపిస్తుంది చుట్టూరు. చూస్తున్నారు కదా, బస్సులో నుంచి సరిగ్గా తీయలేదు. అండ్ మనం వచ్చేసాము. ఈ మార్కెట్లోనే అండి మనం బ్యాంగిల్స్ కొనేది. ఇది కాళేశ్వరం మార్కెట్ దగ్గర శివ బ్యాంగిల్స్ అని ఉంటుంది. సో ఆ షాప్కి వెళ్ళాము. మేము అక్కడే తీసుకున్నాము. చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు వాళ్ళు. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. షాప్లో చాలా ఓపికతో చూపిస్తున్నారు వాళ్ళు. చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సూపర్ ఉన్నాయి. అండ్ ఇంకా చిన్నపిల్లల బ్యాంగిల్స్ అండ్ క్లిప్స్, ఇయర్ రింగ్స్, ప్లక్కర్స్ చాలా ఉన్నాయి. అండ్ షార్ట్ నెక్లెసెస్, లాంగ్ హారమ్స్, ఇంకా బ్లాక్ బీడ్స్, లాంగ్, షార్ట్, మీడియం అన్నీ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి. మీలో కూడా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే కాళేశ్వరం మార్కెట్ బెస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి అని చెప్పాను కదా. నాకు కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరికాయండి. జెన్యూన్గా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తున్నాయి. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, చాలా షాప్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, వెళ్ళే కొద్దీ ఎలాంటి షాప్సే వస్తున్నాయి. మేము కూడా ఇంకా మాకు కావాల్సిన బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ షార్ట్ బ్లాక్ బీడ్స్, లాంగ్ బ్లాక్ బీడ్స్, ఇంకా బ్యాంగిల్స్ చాలా తీసుకున్నాము. బ్యాంగిల్ సెట్స్ ఇంకా లూజ్ బ్యాంగిల్స్ కానీ చూస్తున్నారు కదా, ఇలాంటి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నామండి. అండ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి ఇంకా మా ఊరికి వెళ్ళిపోతున్నాము. బస్లో చాలా టైర్డ్ అయిపోయాను చూసి. మీకు ఏమైనా తెలిసిన షాప్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి, ఇంకా లో ప్రైజెస్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ అవర్ ఛానల్.